మా అక్క, మా చెల్లె, నేను మా స్కూల్ టైమింగ్ అయిపోయిన తర్వాత మా చెల్లె నేను కలిసి మా అమ్మ నాన్నలకు సహాయపడడానికి అని చెప్పి వ్యవసాయం దగ్గర మా బావి దగ్గరికి వెళ్ళడానికి ఇదే రోడ్ పొంటి నడుచుకుంటా వెళ్ళిన రోజులు ఎన్నో గుర్తున్నాయి ఫ్రెండ్స్. మా చెల్లె నేను ఆడుతూ పాడుకి రోడ్ పొంటి నడుచుకుంటూ పోయిన రోజులు ఎన్నో గుర్తున్నాయి. వెనక కూర్చున్న మా అక్క చెల్లె ఇట్లా అదే మాట్లాడుకుంటున్నారు. ఎన్నో గుర్తులు అయితే గుర్తుకొస్తున్నాయి. చర్చమ్మా రారి ఇక్కడ కూర్చొని రారి. ఎందుకు బోర్ దేనికి ఇక్కడ ఇంటికనే కడుకున్నా ఇక్కడ తీసుకోవరా టాయిలెట్ పోతాడు. ఇంటికాడ ఫంక్షన్ చూసుకున్నాం ఫ్రెండ్స్. ఫంక్షన్ చూసుకొని మా చిన్నమ్మ వాళ్ళు తంగనపల్లి మార్నింగ్ మేము ఎక్కడైతే సామాన్లు దించేసినామో అక్కడ మా చెల్లె మా అక్క ఒకసారి చూసేసి పోదామని చెప్పి అంటే మాతో తీసుకొస్తున్నాం. మళ్ళీ మేము ఆడికి పోయి కొంచెం చింతపండు అది ఇది ఉంది అది పట్టుకొని పోదామని చెప్పి అయితే మేము పోవడానికి తయారైతే మా అక్క ఇట్లా అబ్బా మేము వస్తాం అబ్బా మేము తీసుకొచ్చినాయి అందరు కలిసి వచ్చి ఈయనే చూసేసి పోతారని చెప్పి మేము ఈయన ఇటు వెళ్ళిపోతాం. వాళ్ళు వస్తే ఇక్కడ చూసి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడో తంగనపల్లి దగ్గర చర్చ్ అన్నమాట. ఇది వాటర్ పడలేవన్నా మేరే పని చేసిరు. ఫ్రిడ్జ్ ఎక్కడే వాళ్ళకి వాతావరణం సెట్ కాదు కదా మరి వాడెంత తంగనపల్లి మరి తంగనపల్లి దగ్గర దాకా కష్టం కదమ్మా. ఇక తంగనపల్లి నుంచి ఆటోకే పోతారు మళ్ళీ కోయడకి ఏ సెట్ కాదమ్మా మనకు సెట్ కాదు. బో దగ్గర ఉందా అమ్మా మనం వీళ్ళు కోయడకు పోయే లోపల మనం శనివారం ఉంటాం. ఇబ్బంది అవుతుంది సాయంత్రం పూట కదా. మనం అత్తే ఆనంగానే వచ్చి 10 నిమిషాలు 10 నిమిషాలు చెల్లెళ్ళు ఇంటికాడ ఆగి వచ్చినా అది వేరు. కానీ ఇప్పుడు ఇటు నుంచి అడుకోవాలంటే తొవ్వదాగది కష్టం అవుతుంది. నిమ్మకాయలు ఉండేనా బుజ్జి నిమ్మకాయలు ఉండేనా బుజ్జి ఇంటికాడ నిమ్మకాయల కోసం పోయేది ఉండే. కానీ ఇక అందుకే ఇక మీరే ఇక బావి కాడ గొర్రెల కాడికి పోదామని చెప్పి అనిపించింది. ఆడ చూస్తే ఇక దాంట్లో అడుగు పెట్టుడిస్తే భయం అవుతుంది. ఆ ఎండ ఏంది అంతేమన్నా చెట్టు గింతనన్నా ఇది ఉందా మీరు తీసుకో నాకు లాస్ట్కి ఇది ఇక అట్లా అని చెప్పి ఇక అటు పోయేదే ఉండే. ఆడనే గొర్రెల కాడ కూర్చుని తాగుదామని చెప్పంటే ఆడ నీడలేదు. ఇక ఈడేంది సపరేట్గా ఆపుదంతి అని చెప్పంటే ఇక మనం తీసుకుపోయి చిన్నమ్మకు తాగిపించినట్టు అయిపో ఇప్పుడు పోతే. ఇక్కడ కొంచెం నీడు ఉంది ఫ్రెండ్స్. ఈ తంగనపల్లి దగ్గర దాకా ఇష్టం చర్చ్ అనమాట. ఎట్లా అని చెప్పి అగేంది తంగనపల్లి ఇల్లు కనిపిస్తున్నాయా ఈ రోడ్ అనమాట. ఇక జర నీడు ఉంది కదా కొనుక్కున్నాం. అది మా ఊళ్ళో కొనుక్కొని ఈ ఊళ్ళో తాగవలసి వస్తుంది ఫ్రెండ్స్. మా బావి కాడ తాగుదామని చెప్పి అనుకున్నాం కానీ అటు పోలే. ఇంకున్నట్టుంది ఇంకొక పిల్లు ఉన్నట్టుందిగా ఇంకొకటి సేపు ఉంటే ఆయనతో తినద్దు కదా. కొద్దిగా పూట తిన్నా కాకపోయినా వరు అట్నే తాగు దాంతో తాగు నీకు ఇష్టం కాబట్ట. వాతావరణం చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో. పచ్చని పొలాలు వాతావరణం అసలు ఈ ఊరు వాతావరణం రాదు ఏడ దొరకది. ఆ పట్నం పోతే ఏమన్నా బయటికి ఏమన్నా వెళ్ళినప్పుడు ఇవన్నీ ఇటువంటి వాతావరణం చూస్తే పానం వెళ్ళకపోతే కానీ ఇక్కడ పైస కనిపించేది. ఇక్కడ నువ్వు పెయ్యి అంతా పొద్దున్న నుంచి పొద్దుగడ దాకా మొత్తం అంగి పాయింట్ ఇడిచేసి ఆ బురద పాయింట్ బోరినా కానీ పొద్దుగడ వరకు 500 కనిపించాయి. ఈ హైదరాబాద్ ఎట్లుంటుంది అంటే హైదరాబాద్లో సంపాదిస్తాం అనే ఖర్చు పెడతాం. రేపు సంపాదిస్తాగానే ధైర్యం ఉంటుంది. ఇక్కడ అట్లుండదు. ఇలా పంట వేసామంటే 6 నెలల దాకా అప్పు తెచ్చుకొని తినాలి. కానీ ఈ వాతావరణంలో బతికి అసలు ఈ వాతావరణంలో ఇది వాతావరణం రాదక్క. ఏడో విషయాన్ని ఈ వాతావరణం దొరకదు. ఎంత మంచి వాతావరణం.
కిరాణా షాప్ అంకుల్ వాళ్ళకి ఇదంటే బాగా ఇష్టం. ఇట్లా మీది పొలాలు ఉంటుందా, సాయంత్రం టైంలో మంచిగా బండల మీద మంచిగా మంచం వేసుకొని మంచిగా తిని ఇంత కళ్ళు పెట్టుకొని మంచిగా కూర్చుంటే మస్తు అనిపిస్తుంది. కానీ వాసానికి ఈడు ఉంటే కనిపిదాక 2 రోజులు ఉంటే మళ్ళీ ఎవరికైనా పూసే చాపాలి. ఎప్పుడు వచ్చినా ఆగమే అవుతుంది అక్క. ఈ మధ్యన అయితే అల్లక్కడ పోతారు కదా దారికడి. ఎప్పుడెప్పుడు పోతున్నావా గట్టు కూడా ముసలి ఎప్పుడు చూసేస్తారు అక్క. తాత దగ్గర పడ్డాడు ఇక అట్లా పోయిరాండి. తాత గుర్తుపడతాడు అంతటా చూస్తాను. కొట్టుగా ఏర్పాటు చేస్తాడు. జర నన్ను ఒక్కనే గుర్తుపడతాడు అక్క. జర ఎత్తుకెత్తు ఉంటా కదా, ఏడు మీద పడ్డట్టు ఉంటా కాబట్టి మంచిగా ఉంది. అమ్మ మంచిగా ఉంది. జర తాతనే రారి పొద్దుగా రేపు పోదురు మళ్ళీ ఎందుకు అట్టే పోతాం అంటాను. ఏ పోయే నేను పోతా అట్టే పోతా నేను రాను. మంచిగానే ఉన్నది అమ్మ. వాళ్ళు తెచ్చిండట కుమారు తీసుకొచ్చిండట. జర 5 అయితేనే చల్లబడతట్టుంది వాతావరణం. తర్వాత టైట్ అయిపోయింది ఒకటేసారి. పోసుకోవాలి సిరప్ తాపేనా వరుణ్ పెద్దగా ఉంది. ఉండడా తక్కువ ఉన్నాడా? భూమి పుట్టినప్పుడు పుట్టిండు. సప్పుడు బాగా వస్తుంది ఏందమ్మా. బండి నిజంగానే సప్పుడు వచ్చినట్టు గిది తీసేసారు. తీసేస్తా. ఏడత్తనే పోల్ దావత్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇవాళ అక్కడ ఫంక్షన్ చూసుకున్నాం, అయిపోయింది. పోయేటప్పుడు బయటికి కూడా ఎంత మంచిగా పెట్టింది అక్క. 8 హోల్ దావత్ కాదా మరి? నేను హోల్ దావత్ అని చెప్తాను.